బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో వర్ష బీభత్సం సృష్టించింది. పలు చోట్ల ఎడతెరపు లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలి వాన బీభత్సంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, శ్రీదేవి, ఉదయం నుంచి కూడా భారీ ఈదురుగాలతో విశాఖ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. నగరం అంతా కూడా ఎక్కడ చూసినా సరే భారీ చెట్లు కూలిపోయి వాహనాలపై పడిపోవటం, వాహనాలు కూడా భారీ స్థాయిలో దెబ్బతినటం జరిగింది. మనం ఉన్నాం ఇక్కడ మాధవధార, మనం చూడొచ్చు. భారీ వృక్షం మొత్తం కూడా ఈ భారీ ఈదురుగాలి కంటే గంటకి 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలు వీయడంతో ఈ బలమైన గాలుల వల్ల మాధవధార అయితేనే, సీతంధార అయితేనే, లేకపోతే మురళీనగర్, పర్డాప్ రెడ్డి గార్డెన్స్, ఇలాగ చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు పాపం బయట పార్కింగ్ చేసుకున్న సమయంలో ఈ విధంగా మొత్తం కూడా చెట్లు కూలిపోయి వాహనాలు కూడా పూర్తిగా, మనం చూస్తున్నాం, విజువల్లో చూస్తున్నాం, పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాహనమే కాదు, అటువైపు బీవీకే కాలేజీ కానీ, సీతమ్మధార కానీ తదితర ప్రాంతాల్లో అన్ని చోట్ల చాలా ప్రాంతాల్లో కూడా వాహనాలపై వృక్షాలు కూలిపోవడంతో వాహనదారులు భారీ నష్టం చేకూరింది. ఇవాళంతా కూడా దసరా కావడంతో వాళ్ళంతా కూడా పూజలు చేసుకుని వాహనాలను బయట పెట్టుకుని ఈ సమయంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నారు సార్, ఎలా జరిగింది ఏంటంటే? ఏం లేదు, గాలి గట్టిగా వచ్చింది, ఇంకా చెట్టు పడిపోయింది అక్కడ. ఇంకా ఈరోజు నాదే బండి, నాదే. ఇది ఒక గంట క్రితం అయింది, గంట 2 గంటల క్రితం అయింది. చాలా భారీగా గాలి, మాత్రం చాలా ఎక్కువగా గాలి వచ్చింది. ఆ గాలికి పైన ఉన్నటువంటిది మొత్తం అలా వచ్చేసి ఎగిరి రావటం. ఎలక్ట్రికల్ కూడా సర్వీస్ వైర్లు కూడా మావే పోయాయి. ఈ 4 సర్వీస్ వైర్లు కూడా పడాయి. డిపార్ట్మెంట్కి ఫోన్ చేసాం, కాకపోతే దసరా కనుక ఇంకా రాలేదనుకుంటా. ఇంకా విద్యుత్ కూడా ఆగిపోయింది కదా, మొత్తం అంతా విద్యుత్ ఆపడం జరిగింది. లక్కీగా గాలి రాకముందే 10 నిమిషాల ముందే ఆగడం జరిగింది. అందువలన ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. మనం చూడొచ్చు శ్రీదేవి, ఒక్కసారి చూపిస్తారు మన వీడియో జర్నలిస్ట్ సుధాకర్. అక్కడ నుంచి అంత దూరం నుంచి, అంటే ఎంత గాలి ఎంత వేగంగా వీస్తే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి కారు మీద పడిందో మనం ఒకసారి చూడొచ్చు. ఒకసారి మళ్ళీ కూడా కారు మీద ఏ విధంగా పడింది కూడా అంత దూరం నుంచి వచ్చి పెద్దగా మొత్తం కూడా వృక్షం మొత్తం కూలిపోవడంతో, కారు మీద పడిపోవడంతో మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా ఎక్కడికక్కడ భారీ ఎదురుగాలి కారణంగా వృక్షాలు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగిపోవడంతో మొత్తం అందరూ కూడా ఉదూతో, చిన్న సైజు ఉదూతో గుర్తుకొచ్చింది అందరికి కూడా. ఎవరు ఊహించిన విధంగా ఉదయం 8 గంటల నుంచి కూడా భారీ ఈదురుగాలు వీయడం, ఇప్పుడు కూడా భారీ వర్షం పడటం, ఇదంతా కూడా దాంతో విశాఖ వాసులు, నగర వాసులు అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపించింది. ఎక్కడికక్కడ కూడా ఈ విధంగా ఇప్పుడు కూడా ఎవరు కూడా ఇవాళ దసరా కావడంతో జీఎంసీ అధికారులు కూడా ఎవరో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీంతోపాటు ఎలక్ట్రికల్ సంబంధించిన వైర్లు కూడా మనం చూడొచ్చు. ప్రమాదం అదృష్టం కొద్దీ విద్యుత్ ఆఫీసర్ కాబట్టి సరిపోయింది, అయితే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఒక విధంగా విద్యుత్ వైర్ల మీద పడటం, కారు మీద పడటం, విద్యుత్ వైర్లు రోడ్డు మీద, ఇది మాధవధార ప్రధానమైన రోడ్డు, చాలా జనసంచారం, వాహనాలు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి ప్రాంతంలో ఈ విధంగా పడటం ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా సీతంధారలో కూడా చాలా వాహనాలు, బీవీకే కాలేజీ దగ్గర కూడా చాలా వాహనాలు, జీఎంసీ మెయిన్ గేట్ అది కూడా భారీ వృక్షం కూడా కూలిపోయి వాహనాల మీద పడిపోవడం జరిగింది. ఎక్కడికక్కడ వృక్షాలు ఎక్కడ కూలి అన్ని చోట్ల కూడా ఈ విధంగా వాహనాలు పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో వాహన చాలకులు, వీళ్ళందరూ కూడా ఆయుధ వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పాపం ఇవాళ విజయదశమి కావడంతో ఉత్తరాంధ్రలో ఆయుధ పూజ కానీ, వాహన పూజ కానీ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వీళ్ళందరూ కూడా ఈ వాహన పూజ మొత్తం చేసుకుని వీళ్ళందరూ కూడా బయట ఇక్కడ పెట్టుకున్న సమయంలో మొత్తం కూడా ఈ విధంగా పడిపోవడం పట్ల వాళ్ళందరూ కూడా ఆయుధ వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఒక్కసారిగా కూడా భారీ ఎదురుగాలు 60 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలి వీయడంతో ఈ విధంగా మొత్తం ఎక్కడెక్కడ నగరం అంతా అతలాకుతలం అని చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.